క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ చేశానండి. ఈజీగా అయిపోతుంది. ముందుగా బాండీలో నూనె వేడి చేసుకొని కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకొని ఆనియన్ మిర్చి యాడ్ చేసి సాల్ట్ వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక క్యాప్సికమ్ ముక్కలను 2-3 అవర్స్ ముందే శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఆ శనగపప్పును కూడా వేసుకుని రెండింటిని కలిపి బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 to 10 minutes బాగా మగ్గాక ఒకసారి కలుపుకొని పసుపు కారం యాడ్ చేసుకొని ఇంకొకసారి మగ్గనిద్దామండి. ఒక 5 minutes మగ్గనిచ్చాక రుచికి సరిపడా గరం మసాలా కొంచెం వేసుకుని వాటర్ వేసేసుకుని మగ్గనిద్దామండి. దగ్గరికి బాయిల్ అయ్యాక శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్